ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే కనుక రెడ్ కలర్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా కానీ మీరు మిస్ కాకుండా ఉంటారు. హే గాయస్, ఎలా ఉన్నారు గాయస్? ఇవాళ వీడియో ఏంటంటే మనం చూసుకున్నట్లయితే ఇంటర్నెట్ అనేది లేకుండా ఫోన్పే ద్వారా డబ్బులు అనేది ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అనేది అయితే మనకి ఇవాళ వీడియో అనమాట. సో ఫర్దర్గా మీరైతే ఇంటర్నెట్ లేకుండా కీప్యాడ్ ఫోన్తో ఇవన్నీ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకైతే నెక్స్ట్ వీడియో చేద్దాం. ఇప్పుడు వీడియో ఏంటంటే మనకి సో మన స్మార్ట్ ఫోన్లోనే ఇంటర్నెట్ అనేది స్టాప్లో ఉన్నప్పుడు కూడా మనం ఫోన్పే ద్వారా అమౌంట్ అయితే ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఈ విధంగా చేసుకోవడానికి మనకైతే యూపీఐ ట్రాన్స్ఫర్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం కదా మనం ఫోన్పే. ఒకప్పుడు అయితే ఇంటర్నెట్ ఆన్లో ఉన్నప్పుడు సో ఇప్పుడైతే మనకి యూపీఐ లైట్ అని చెప్పి మనకి కొత్త వెర్షన్ రావడం జరిగింది. సో ఇది మనకి ఎందుకు ఉపయోగపడుతుందంటే ఎన్ఎఫ్సి పేమెంట్స్ అయితే మనం చేయవచ్చు దీని ద్వారా. ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు 200 అని 100 రూపీస్ అని 500 రూపీస్ అని సో ఈ విధంగా ఈ చిన్న చిన్న అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినప్పటికీ కూడా ఇది సర్వర్స్ అనేది అయితే బిజీ అయితే వస్తున్నాయి అనమాట. అసలు అంటే మెయిన్లీ ఒక బిజినెస్ మ్యాన్ కానీ కామన్ మ్యాన్ కానీ ఒక 1000 రూపీస్ లేదంటే లైక్ మనం చూసుకుంటే 10,000 20,000 ఇలాంటి అమౌంట్ని వాళ్ళ ఫోన్పే ద్వారా ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు చాలా ఇబ్బంది అయితే పడుతున్నారు. సో ఇలా చేస్తున్న సిచ్యువేషన్లో మనకి ఎదురైన ప్రాబ్లం ఏంటంటే టెక్నికల్ ఇష్యూ. సో ఈ టెక్నికల్ ఇష్యూ అనేది మీకు తెలుస్తున్నది ఎప్పటి నుంచో మన బుర్ర తినేస్తుంది. సో ఎప్పుడు పేమెంట్ చేద్దామన్నా సరే టెక్నికల్ ఇష్యూ అని వస్తుంది, లేదంటే సర్వర్ డౌన్ అయితే వస్తుంది స్క్రీన్ మీద చూస్తున్న విధంగా. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇలాంటి ఇష్యూస్ మనకి ఇక మీద మనం ఫేస్ చేయకుండా ఉండాలంటే ట్రాన్సాక్షన్ తగ్గించాలి. ట్రాన్సాక్షన్ తగ్గించాలంటే అందరూ కూడా ఆన్లైన్ పేమెంట్ అయితే అలవాటు పడిపోయారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనకు ట్రాన్సాక్షన్ తగ్గించాలంటే ఎవరైతే మనకి 1000 బిలో అండ్ 500 బిలో ఎవరైతే ట్రాన్సాక్షన్ చేస్తారో వాళ్ళు ఈ యొక్క పేమెంట్ మెథడ్ అయితే మీరు యూజ్ చేసుకుని ట్రాన్సాక్షన్ చేయవచ్చు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఫోన్పే వ్యాలెట్ అండ్ పేటిఎం వ్యాలెట్లో ఎలా అయితే మనకి పేమెంట్ ఉంటుంది ఆ విధంగా మనకి ఇక్కడ వ్యాలెట్లో 2000 అయితే ఉండడం జరుగుతుంది. ఈ 2000 ఉన్నప్పుడు మనం ఒక పర్సన్కి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలంటే మన యొక్క మొబైల్ ఫోన్లో సిగ్నల్స్ లేనప్పటికీ కూడా మనం అయితే ట్రాన్స్ఫర్ అయితే చేయవచ్చు అనమాట. సో మన మొబైల్ ఫోన్లో ఇంటర్నెట్ అవసరం లేదు. ఇంకా ఇలాంటప్పుడు మనం ఎలా ట్రాన్స్ఫర్ చేయొచ్చు అంటే సో ఇది ఒక యాప్ టైప్లో అయితే ఉంటుంది మనకి పేమెంట్ మెథడ్ అనమాట. ఇదైతే దీని మీద క్లిక్ చేసుకుని మనకు జస్ట్ 200 రూపీస్ అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. 100 రూపీస్ 200 రూపీస్ 150 రూపీస్ సంథింగ్. సో 200 అబోవ్ అయితే అవ్వదు మనకి, 200 బిలో అయితే ఎంతైనా అవుతుంది మనకైతే. సో ఈ విధంగా మనం ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. ఇది కేవలం ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు ఎక్కువగా ఇవితే ఇప్పుడు ఫోన్పేలో చేసేది ఏంటంటే 100 రూపీస్ అని 200 రూపీస్ అని ట్రాన్స్ఫర్ అయితే చేస్తూ ఉంటారు అనమాట. సో ఇలాంటి వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. సో లైక్ మనం చూసుకుంటే మీరు మూవీకి వెళ్ళినప్పుడు స్కాన్ చేసి వేయడం కానీ, లేదంటే రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు స్కాన్ చేసుకుని ఒక లేదంటే ఇక్కడ టీ షాప్ దగ్గర సో ఇలాంటి చిన్న వాటికి కూడా ఫోన్పే అని గూగుల్ పే అయితే యూజ్ చేస్తున్నారు. సో ఐ మీన్ యూపీఐ ట్రాన్సాక్షన్ అనేది ప్రతి ఒక్కరికి కూడా అలవాటు అయితే అయిందనమాట. సో దీని గురించే మనకి సో ఈ గవర్నమెంట్ అయితే మనకి తీసుకురావడం జరిగింది యూపీఐ లైట్ అని. సో మనం చూసుకున్నది యూపీఐ లైట్ వ్యాలెట్ అనేది ఇది ఒక వ్యాలెట్ టైప్ ఆఫ్ వ్యూలో మనకైతే ఉంటుంది. సో ఇక మీద ఇది ఫర్దర్గా వచ్చిన తర్వాత మనకి అసలు ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటి ప్రాసెస్ మొత్తం కూడా మనకైతే మళ్ళీ ఇంకొక వీడియో అయితే చేద్దాం. గ్యాస్ కంప్లీట్ ఇది వాళ్ళ వీడియో అయితే ఫ్రెండ్స్. వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే నేను తీసుకొస్తూ ఉంటాను. ఓకే బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కలుద్దాం.